హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టీడీపీ పార్టీ ఏలూరు పార్లమెంట్కి చెందినటువంటి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ ఎపిసోడ్కి సంబంధించి అనేక మలుపులు తిరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సో మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎన్ఆర్ఐ సురేంద్రనాథ్ గారు మనతో పాటున్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే రవీంద్ర గారు. మీకు మీ వెలుగు ప్రేక్షకులందరికీ కూడా సార్ థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ. సార్ చెప్పండి, చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక ఎంపీ ఈ రకంగా డ్రగ్స్ తీసుకుంటూ దొరకడం కానీ ఆ తర్వాత నెక్స్ట్ డేనే పార్లమెంటుకి వెళ్ళడం కానీ జరగలేదనేటువంటిది ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు అనుకోండి, నేషనల్ మీడియా సైతం ఈ ఎపిసోడ్కి సంబంధించి పెద్ద ఎత్తున డిబేట్లు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బహుశా ఎక్కడ మళ్ళీ చూడమేమో ఇలాంటి పరిస్థితులు అనేటువంటి ఆ విధంగా చర్చ నడుస్తూ ఉన్నది. సో దీంతో పాటు అనేక మలుపులు తిరుగుతూ ఉంది. తీసుకున్నాడని తీసుకోలేదని చెప్పి కొన్ని ల్యాబుల్లో నెగిటివ్ వస్తే కొన్ని ల్యాబుల్లో పాజిటివ్ రావడం, ఇట్లా అనేక అంశాలు దీంతో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు అసలు? మొట్టమొదటిగా ఒక ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టుబట్టం అనేది ఇది మనం వింటాం, ఇదే నిజానికి ఫస్ట్ టైం. ఇక ఇంతకుముందు వేరే వేరే కేసుల్లో మనం ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు లంచం కేసులని ఇట్లాంటి రకరకాల కేసుల్లో మనం విన్నాం. కానీ ఓకే, ఇదనేది నార్కోటిక్స్ సంబంధించింది. ఇది అంటే నైతికంగా పతనం అయినప్పుడు ఒక వ్యక్తి తానుగా సంభాళించుకోలేకపోవటం, అంటే తాను అదుపులో లేకపోవటం వల్ల ఇలాంటి విపరీతమైన చేష్టలు చేస్తారు. డ్రగ్స్ తీసుకోవడం అలవాటు ఉన్నవాళ్ళు వాళ్ళకుండే విపరీతమైన చేష్టలతోటి అవి లేకపోతే రాను ఇంకా పతనం అయిపోతారు. ఓకే, అంటే ఒక ప్రజాప్రతినిధి దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల మంది ఓటర్స్ ఉండే ఒక ఎంపీ నియోజకవర్గ పరిధికి, అంటే దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల మంది ప్రజలకి రిప్రజెంటేటివ్, అత్యున్నతమైనటువంటి దేశ పార్లమెంట్ లో రిప్రజెంట్ చేసే, ప్రాతినిధ్యం వహించే అతి గొప్ప అవకాశం ఒక నైతిక నిష్టకి, ఒక శారీరక మానసిక దౌర్బల్యానికి గురైన వ్యక్తి ఉండటం అనేది నిజానికి అర్హులు కాదు. నిజానికి ప్రజాప్రాతినిధ్య చట్టం కూడా ఇదే చెప్పింది. ఇది మానసికంగా సంసిద్ధుడై ఉండాలి, మానసికంగా బలంగా ఉన్న వ్యక్తి అయి ఉండాలని చెప్పి. ఇక్కడ ఈ కేసులో ఒక వ్యక్తి అనుకోవద్దు, ఇక్కడ ఒక పార్లమెంట్ అభ్యర్థి కూడా కాదు, ఒక పార్లమెంట్ సభ్యుడు నిజంగా తీసుకోవడం అనేది ప్రజాస్వామ్యాన్ని దిగజారటంలో మరొక మెట్ అన్నమాట, దిగజారే వ్యవస్థలు. ఓకే, ఇక్కడ తను తీసుకోవడం ఒక ఎత్తు అయితే, తను యూరిన్ టెస్ట్ శాంపిల్ చేసే సమయంలో తను ఆడిన ఆటలు అయితే చిల్లర చేష్టలు, ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ శాంపిల్లో ప్రూవ్ కావటం, ఇప్పుడేదో మీరు కొత్తగా ఇంకోటి చెప్తున్నారు అనే మలుపులు తిరుగుతుంది మళ్ళా అని చెప్పి జనరల్ గా తిరిగిద్ది, ఇంకా ఎక్కువ కూడా తిరిగిద్ది. చివరికి ఏమీ కాకుండా కూడా అలా సైలెంట్ చేస్తారు ఇంకో కొత్త ఇష్యూలు వచ్చేటప్పుడు. ఇంకొకటి స్టేషన్ కి తీసుకెళ్లి స్టేషన్ బెయిల్ ఇవ్వటం అనేది అది నైతికంగా ఎంతవరకు కరెక్ట్ అనేది పోలీస్ వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనే దానికి మనం, అంటే వాళ్ళ మీద డైరెక్ట్గా మనం ఏం ఆపాదించలేం, కానీ వాళ్ళు అందులో ఏం మెరిట్స్ డిమెరిట్స్ తీసుకున్నారో కానీ వాళ్ళ దృష్టికి దీనికి సంబంధించి నేను ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఒకటి చెప్తాను, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గతంలో 1991 నుంచి 96 వరకు మన తెలుగువాడైనటువంటి పివి నరసింహరావు గారు కేంద్ర ప్రభుత్వ ప్రధానిగా ఉన్నారు కేంద్రంలో. ఆ టైంలో ముంబై బాంబు పేలుళ్ళ కేసు, మత కలహాలు, ఆ తర్వాత ఈ దావుద్ ఇబ్రహీం, తర్వాత టైగర్ మెమన్, యాకూబ్ మెమన్ ఇలాంటి వాళ్ళు, సంజయ్ దత్ ఇలాంటి వాళ్ళు ఇరుక్కున్నటువంటి కేసులు తెలుసు కదా మీకు, ముంబై బాంబు పేలుళ్ళ కేసు. ఆ కేసుకు సంబంధించిన కొంతమంది సంబంధిత వ్యక్తులకి అప్పట్లో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కల్పనాథ్ రాయ్, ఆయన ఉత్తరప్రదేశ్లోని ఘోషి అనే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఎంపీగా. హెవీ వెయిట్ తను కూడా మంచి, ఇప్పుడు మన హెవీ వెయిట్ గురించి తర్వాత మాట్లాడదాం. ఆ హెవీ వెయిట్ కేంద్రంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కింద ఉండే విద్యుత్ శాఖ గెస్ట్ హౌస్లు ఉంటాయి కదా ఢిల్లీ చుట్టుపక్కల దేశం అంతటా, కేంద్ర పవర్ మినిస్ట్రీకి, అక్కడ ఢిల్లీ చుట్టుపక్కల ఉండేటువంటి తన గెస్ట్ హౌస్ల్లో ఈ నేరానికి సంబంధించిన నేర చరిత్రలకి కొన్నాళ్ళు అకామిడేషన్ ఇచ్చారంట అందులో.
ఓకే. ఆ తర్వాత అది విషయం బయటకు వచ్చిన తర్వాత ఈ కల్పనాథ్ రాయ్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఆ తర్వాత బెయిల్ కోసం ట్రై చేస్తుంటే నార్మల్ కేసులో బెయిల్ రాల. నార్మల్గా తర్వాత ఇంకో రోజు నాకు పార్లమెంట్ సమావేశాల్లోనే నేను పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిని, నా బాధ్యత నేను నిర్వర్తించాలి అని చెప్పేసి కోర్టులో మూవ్ చేశారు బెయిల్ పిటిషన్. అప్పుడు ఆ టైంలో జడ్జిగా ఉన్నటువంటి జస్టిస్ శివనారాయణ ధింగ్రా, పేరు గుర్తుపెట్టుకోండి, ఓకే. జస్టిస్ ఎస్ఎన్ ధింగ్రా, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ జడ్జెస్ ఇన్ ఓకే. ఇండియా. ఆయన ఏమన్నాడంటే, మీరు ఈ కేసులో ఇప్పుడు పార్లమెంట్లో మాట్లాడటానికి, పార్లమెంట్లో పాల్గొనడానికి మీరు బెయిల్ అడుగుతున్నారు, నీకు అర్హత లేదు. నిజానికి నీకంటే ఒక రిక్షా పుల్లర్స్ ఏదైనా నేరం చేసి ఇరుక్కుంటేనో కేసులో, లేదంటే ఒక పిక్ పాకెట్ దొంగతనాలు చేస్తేనో, లేదంటే పార్కుల్లో దొంగతనాలు చేసేవాళ్ళు, రాత్రిపూట దొంగతనాలు చేసేవాళ్ళు, ఇలాంటి దొంగలు వచ్చేసి నేరంలో ఇరుక్కొని ఆ తర్వాత నేను మా భార్యని మా పిల్లల్ని చూసుకోవడానికి నేను బయటకు వెళ్ళాలి అని చెప్పి అడిగితే దాంట్లో న్యాయం ఉంది, కానీ మీరు అడిగిన దాంట్లో న్యాయం లేదు. వాళ్ళ నిజానికి అర్హులు. వాళ్ళ పిల్లలు చదువు సంధ్యల కోసమో, లేదంటే ఫ్యామిలీని కష్టపడి పోషించుకోవడం కోసం దొంగతనాలు చేసామని చెప్పినా కానీ అర్థం ఉంది, అంతేగాని మీరు చేసిన దాంట్లో అర్థం లేదు, న్యాయం లేదు. బెయిల్ పిటిషన్ ని తిరస్కరించాడు అనమాట. ఓకే. ఆ కేసు మీరు ఇక్కడ ఉటంకించాలి. మీరు ఇక్కడి నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వ్యక్తికి ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 ప్రాంతాల్లో కూడా హెవీ వెయిట్ తను. వాళ్ళ నాన్న మీకు తెలుసు, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎంత గొప్ప క్షేత్రమో, పవిత్ర పుణ్యక్షేత్రం, బోర్డు చైర్మన్ గా పనిచేశాడు. అంతకుముందు ఆయన ఉజ్జీవన, స్వస్థత, సువార్త కూటములకి, మీటింగ్లకి అటెండ్ అయ్యి వాటి ఫండింగ్ చేశాడని చెప్పి ఆరోపణలో, లేదంటే అటెండ్ అయిన సంఘటనలు ఉన్నాయి. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎగబాగలిగే కెపాసిటీ ఉందంటే ఎంత పొలిటికల్ హెవీ వెయిట్ అర్థం చేసుకోండి. ఓకే. ఆ తర్వాత తను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడుపుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, పొలిటికల్గా తనతో పాటు సమపాటి, నిజానికి తనకంటే సీనియర్ కూడా టీడీపీలో అయినటువంటి యనమల రామకృష్ణుడికి అల్లుడు స్వయాన. ఓకే. వీళ్ళ తమ్ముడు డాక్టర్ రవీంద్ర యాదవ్ తెలంగాణ ప్రభుత్వంలో అనేక సార్లు మంత్రిగా చేసి హైదరాబాద్ రాజకీయాల్లో పొలిటికల్ హెవీ వెయిట్గా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్కి అల్లుడు. ఓకే. అంటే వీళ్ళకి ఉన్న కుటుంబ బాంధవ్యాలు చూసుకున్నప్పుడు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, ఇది ఎన్టీఆర్ పాట ఏదో ఉంది, ఆంధ్ర నాది, తెలంగాణ నాది, రాయలసీమ నాది, అన్ని నేలల తెలుగు వెలుగులు అన్ని నావే. అదే టైప్ లో అంత పొలిటికల్ హెవీ వెయిట్ తను. అలాంటి వ్యక్తి ఇలాంటి నేరంలో ఇరుక్కుని మానసిక దౌర్బల్యమో లేదా నైతిక నిష్ట లేని వ్యక్తి ఒక పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్కి అటెండ్ కావడానికి అర్హుడా? ఇప్పుడు మీరు చెప్పండి. ఇది నేను మన ప్రజలకి, అన్ని పార్టీల్లో ఉండే జనసేన, టీడీపీ, బీజేపీ, వైసీపీ అన్ని పార్టీల్లో ఉండే వాళ్ళలో కాస్త విఘ్నత, విచక్షణ, ఆలోచించగలిగే పరిజ్ఞానం ఉన్న వాళ్ళందరికీ నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను. ఇలాంటి వ్యక్తుల్ని అది ఏ పార్టీ నుంచి అయినా సరే మనం సమర్థించి ముందుకు పంపితే జరగబోయే రాజకీయ అరాచకాలు ఎలా ఉంటాయి రాబోయే రోజుల్లో? ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారమే అర్హుడు కానటువంటి వ్యక్తి అంటే ఏంటి? డ్రగ్స్ తీసుకొని అందులో రక్తంలో నమూనాలు దొరికి MDMA నమూనాలు ఉన్నాయని చెప్పేసి పట్టుబడ్డ వ్యక్తి, నేను పార్లమెంట్కి అటెండ్ కావాలి, నాకు బెయిల్ అంటే అంత త్వరగా బెయిల్కి రావటం అంటే మన వ్యవస్థల్ని మనం ఏం చేసుకుంటున్నాం? నిజానికి నాకు ఒకటి అనిపిస్తుంది అనమాట, ఎన్టీఆర్ డైలాగ్ గుర్తొస్తుంది, ఎంత మరువ యత్నించినను మరుపునకు రాక, నా హృదయ శల్య రావములు, నా కర్ణపుటములు. నిజానికి మన ఆంధ్ర రాజకీయాల్లో నేను తెలుగు పేపర్లు చదవను, ఈ డిబేట్లు చూడను. ఓకే. ఇది విన్న తర్వాత ఆ బాధ, ఆ రోజు ఎన్టీఆర్కి ఎలాంటి బాధ అనిపించిందో, ఏది అక్కడ ధర్మరాజు మాయాగృహంలో మైసభలో అదే ఎంత మరో యత్నించినను నా పరిస్థితి కూడా అలాగే ఉందన్నమాట. అంటే ఇలాంటి రోజు రోజుకి, ఒకరోజు లిక్కర్ కేసు అంటారు, ఒకరోజు ఆ కేసు అంటారు, ఒకరోజు అక్కడ చంపేసామంటారు, ఇక్కడ ఇచ్చే అంటారు, ఈ రోజు అక్కడ దేవస్థానం అంటారు, ఇక్కడ క్యూ లైన్ లో జరిగే తొక్కిట్లు చచ్చిపోవడం అంటారు, ఆ తర్వాత కాశీ బుగ్గ అంటారు, సింహాచలం అంటారు, తిరుమల అంటారు. ఇలా రోజు రోజుకి
ఇవన్నీ ఇవన్నీ పట్టించుకోకూడదు, వీలైన వరకు దూరంగా ఉండాలని చెప్పి అనుకుంటే కూడా ఇది విన్న తర్వాత ఒక ఎంపీ, అది కూడా మళ్ళీ బెయిల్ వచ్చిన దాని తర్వాత ఇక మరీ అది అత్యంత బాధ తప్పు హృదయంతో చెప్పాల్సి వస్తుంది అనమాట. అది కూడా గంటల్లో గంటల్లో తను ఎందుకు ఇప్పుడు నేను కోర్టులోని తేల్చుకుంటాను, ఎందుకన్నా అంటే కోర్టులో ఈ తేలేవి కాదు, పెట్టేవి కాదు. ఇప్పుడు ఇచ్చిన బెయిల్ వచ్చినట్టే రేపొద్దున కూడా ఈ కోర్టులో ఒకవేళ ఏమన్నా ప్రూవ్ అయిందని చెప్పి అనుకుంటే నెక్స్ట్ కోర్టు. ఈ లోపు పొలిటికల్ ఈక్వేషన్స్ అన్ని సరిపోతే అన్ని వాళ్ళతోటి ఇప్పుడు ప్రజెంట్ నేను ఇంకో విషయం కూడా మీరు డిస్కస్ చేయాలి ఇక్కడే. ఇప్పుడు యనమల రామకృష్ణ రాజకీయ జీవితం ఇందులో ఏమైనా ఇన్వాల్వ్ అయిందా ఈ కేసు విషయంలో? ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ విషయం అన్నమాట, ఆ యాంగిల్ కూడా. ఓకే, ఇలాంటివన్నీ ఉన్నాయి. అలాంటి వ్యక్తికి ఇవ్వచ్చా ఇవ్వకూడదు అని చెప్పేసి అన్ని పార్టీల్లో ఉండే మేధావులు, విఘ్నులు, వివేచన పరులు అందరూ ఆలోచించండి. అయితే ఇప్పుడు తీసుకెళ్తున్నాం మనం. సరే, ఇప్పుడు కోర్టులో తేల్చుకుంటానని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. సరే, కోర్టులో న్యాయం ఆలస్యం కావచ్చు, తేలదు కాబట్టి అక్కడే తేలదు కాబట్టి తేలేదు. అందులో మీరు అన్నట్టు గతంలో ఉన్నటువంటి జస్టిస్ అయితే ఎస్హెచ్ సింగ్రా అని అన్నారు కదా, అలాంటి వ్యక్తులు ఇప్పుడు లేరు. సింగ్రా అలాంటి వ్యక్తులు లేరు. సో ఏదేమైనా కూడా ప్రజా కోర్టులో మాత్రం శిక్ష అనుభవించక తప్పదంటారా ఇప్పుడు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ చేసినటువంటి తప్పులకు సంబంధించి? ఇది కొంతవరకు అనుభవించే అవకాశం ఉంది. ఆల్రెడీ మీరు చెప్పినట్టు బ్యానర్ రైలుస్తున్నాయి ఏలూరు నియోజకవర్గంలో అని చెప్పి అంటే పెడతారు. వీళ్ళ దగ్గర డబ్బు ఉంది, దశకం ఉంది, టెంపర్తనం ఉంది, వెనకాల రాజకీయంగా పొలిటికల్ ఆబ్లిగేషన్స్ తో వచ్చే సపోర్ట్ ఉంది. ఇంకా అలాంటప్పుడు ఇలాంటి రేపొద్దున ఇంకా ఎన్నేం చేస్తారు. వాళ్ళు ఏం చేసినా తప్పు కాదు. అది సమాజంలో అనుకునే ప్రతి తప్పు వీళ్ళ దృష్టిలో కాదు. వీళ్ళంతా బ్లూ ఐడ్ బాయ్స్. ఓకే, అంటే పెట్టి పుట్టిన వాళ్ళు అంటాం కదా, అవునవును. అలాంటి పరిస్థితుల్లో కామన్ మ్యాన్ కే ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి మధ్య తరగతి వరకే. ఈ అప్పర్ క్లాస్ లో వాళ్ళకు ఉండే అవలక్షణాలు అన్నీ ఉంటాయి. లేదంటే ఎక్కడ ఏలూరు, ఎక్కడ కడప సంబంధించిన వ్యక్తి ఎక్కడ తీసుకొచ్చేసి అక్కడికి వచ్చేసి ఆ ఏలూరు ప్రజలు దౌర్భాగ్యం కాకపోతే అదృష్టమో దౌర్భాగ్యం ఏంటో మరి. ఏ రోజు ఎంపీ కనపడ్డు. ఎక్కడ హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉండి డ్రగ్స్ తీసుకునే వ్యక్తి వాళ్ళ నియోజకవర్గ ఎంపీ అంటే వాళ్ళ తల ఎక్కడ పెట్టుకోవాలి? ఓకే, పార్టీల్లో కూడా మద్దతు ఇచ్చేవాళ్ళు లేదంటే బ్యానర్లు వేసేవాళ్ళు వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి తల? మనం ఏ పార్టీ సంబంధించినా కానీ ఇలాంటి వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లో సమర్థించకూడదు. కానీ ఏదంటే అది నడుస్తూ ఉంది. మీరు చెప్పినట్టు ఈ రోజు అన్ని వ్యవస్థల చేతిలో ఆల్రెడీ చేసే తప్పులన్నింటినీ మీరు ఒక పక్క నుంచి అన్నింటిని కప్పెట్టుకుంటా వస్తున్నారు. ఒక దుప్పటేసి ప్రతిదానికి ఒక దుప్పటి పంచాయతీ చేసేసి దుప్పట్లో పెట్టేసి వస్తున్నారు. కింద ఏమో అగ్ని రగులుతూ ఉంది. ఓకే, ఇవన్నీ కాలిపోవా? ఏదో రోజు చివరికి ఏదో రోజు వచ్చేసి ఈ సీరియస్నెస్ చిన్నది కొంచెం పెద్దది ఆ తర్వాత అసలు పెద్ద సీరియస్నెస్ ప్రభుత్వాన్ని నడిపే పెద్దలకే రావచ్చు. ఓకే, ఎందుకంటే వాళ్ళకే గుండెలు పగిలిపోయే అంతటి పెద్ద ఉపద్రవాలు రావచ్చు ఈ విధంగా మీరు కవర్ చేయడం వల్ల. ఓకే, ఇప్పుడు యోధా డయాగ్నోస్టిక్ సెంటర్లో పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారికి ఇప్పుడు ఏమంటారు నెగిటివ్ వచ్చింది. అంటే శాంపిల్స్ ఎక్కడి నుంచి తీసుకెళ్లారు వీళ్ళు? పోలీసుల దగ్గర నుంచి పోలీసులు ఇచ్చారు. ఆ పనిలో పోయి తీసుకొని వచ్చి మాకు రిపోర్ట్ మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్లేసి ఎర్రగడ్డ హాస్పిటల్లో చేశారని చెప్పేసి నేను న్యూస్ లో విన్నా. అవును, అది చేసినప్పుడు గవర్నమెంట్ అథెంటికేటెడా లేదంటే బయట చెప్పేసి బయట మసిపూసి మారేడిగా చేయడానికను లేదంటే డిస్కషన్ కోసం ఇట్లా ఏది సొంత పార్టీ సొంత డబ్బాలు సొంత టిష్యూ పేపర్లు వాటన్నిటిలో పెట్టుకునే మ్యాటర్ కోసం కంటెంట్ కోసం బయటకు తీసుకెళ్లారు. ఇంతకీ వాళ్ళ సత్యలత ఎంత? ఆ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళ సత్యలత ఎంత? అది దాని అథెంటికేషన్ ఏంటి? దానికి ఉన్న పోయినసారి కానీ ఓటు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారి కను చంద్రబాబు గారికి అప్పట్లో ఫోరెన్సిక్ ల్యాబ్ చీఫ్ గా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్లి ప్రభుత్వంలో అడ్వైజర్ గా చేసుకున్నారు. మళ్ళీ రేపొద్దున ఆ యోధ ల్యాబ్ ఆయనకు కూడా ఇదే ఏదో పదవి వచ్చింది చూడండి. ఇక ఈ లెక్కన ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ లో ఒక ల్యాబ్ ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో. హైదరాబాద్ లో అమీర్పేటలో ఆయిల్ ఎంక్లేవ్లో ఇంకొక ల్యాబ్ ఉంది. సనత్ నగర్ లో ఒక ల్యాబ్ ఉంది. ఇట్లా కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి. ఏది గవర్నమెంట్కి సంబంధించిన లేదంటే ప్రైవేట్ కంపెనీకి సంబంధించి వాటి శాంపిల్స్ తీసుకొచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాన్కి సంబంధించిందే. అందులో సిఓడి అంటే కార్బన్ ఆక్సిజన్ డిమాండు, బిఓడి బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండు, టోటల్ సస్పెండెడ్ సాలిడ్స్, డిజాల్వ్డ్ సాలిడ్స్, ఇట్లా వీటి గురించి లేదంటే అసిడిటీ, వాటి బేసిసిటీ, ఇలా వీటి గురించి టెస్టింగ్ చేయడం కోసం వాటి ల్యాబ్స్ ఉంటాయి.
లేదంటే వాటర్లో మీకు హార్డ్నెస్ కాజింగ్ ఏజెంట్స్, లేదంటే ఇంకేమన్నా సస్పెండెడ్ మ్యాటర్స్, టెర్షియరీ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరమైనటువంటి ఇష్యూస్, ఓకే. ఇలాంటి అన్నిటి గురించి వాళ్ళు ల్యాబ్స్కి శాంపిల్స్ పంపించుకుంటారు. ఎందుకంటే వాటికి ఏంటంటే అఫిలియేషన్ ఇస్తారు, అఫిలియేషన్ రికగ్నిషన్ గవర్నమెంటే ఇచ్చింది. ఇందులో పనిచేసి ఒక మిత్రుడు ఉన్నాడు నాకు, ఆ పేర్లు చెప్పకూడదు కాబట్టి ఇక్కడ నేను పేర్లు చెప్పట్లేదు, లేదా ల్యాబ్ల పేర్లు కూడా చెప్పగలను నేను. ఓకే. ఆ ల్యాబుల్లో మరి మీరు ఏం చేస్తారా అని చెప్పంటే ఏముంది, వాళ్ళకి కావాల్సిన రిజల్ట్స్ వాళ్ళకి ఏ రీడింగ్ పంపిస్తే ఆ రీడింగ్ రాసి పంపిస్తారండి. అంతే, వాళ్ళకి అది ల్యాబ్లో పరిస్థితి. ఇది ల్యాబ్లు. ఓకే. ఏది నేను ఇంకా కొన్ని పేర్లు చెప్పాను, రెడ్డి ల్యాబ్స్, హెట్రో డ్రగ్స్, తర్వాత ఈ దివి ల్యాబ్స్, ఇట్లాంటివన్నీ రకరకాల పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి కదా, వాళ్ళ ల్యాబ్స్ ఉంటాయంటే వాళ్ళ ల్యాబ్స్కి అథెంటికేషన్ వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు ఒప్పుకోరు కాబట్టి మా సర్టిఫికేషన్ అవసరం వాళ్ళకి. ఆ సర్టిఫికేషన్ కోసం వీళ్ళకి ఇచ్చేది వీళ్ళకి వస్తాయంట అన్ని. ఓకే. ఇంకా ఏమేమి వస్తాయి అనేది ఇంకా నేనేం మాట్లాడకూడదు ఇక్కడ. ఓకే. దానికి అంటే వీళ్ళకి కాదు, వీళ్ళ బాసులకు వస్తాయంట. బాసులకి. ఓకే. వీళ్ళకి ఏ రీడింగ్ ఎంత కావాలంటే అంతా వీళ్ళు రాసి ఇచ్చేస్తారు. ఓకే. ఎందుకంటే అంతకుముందు నేను కూడా ఒక ల్యాబ్లో పనిచేసాను, అంటే నేను ఒక పెద్ద కంపెనీలో పనిచేశాను. ఒకరోజు నేను చేసిన రీడింగ్స్ని చూసి మా కంపెనీలో ఒక పెద్ద ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నాడు అనమాట, ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్ డైరెక్టర్. తను అన్నాడు, నువ్వు చేసినవి చాలా బాగున్నాయి, వాల్యూస్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత ఖమ్మం నుంచి హైదరాబాద్ నుంచి ల్యాబ్ నుంచి రెండు చోట్ల కూడా పంపించారు సేమ్ శాంపిల్స్. ఓకే. అవి వచ్చినాయి అనమాట. వాళ్ళకి అర్థమైపోయింది ఇవన్నీ వీళ్ళు ఎంత కావాలంటే అంత రాసిస్తారు, నువ్వు రాసి పర్ఫెక్ట్, నువ్వు చేసి నువ్వు వర్కౌట్ చేసి రైట్ థింగ్ అని చెప్పి మా బాస్ కూడా చెప్పేసి నన్ను మెచ్చుకున్నారు. ఓకే. అప్పుడు అర్థమైంది అనమాట నాకు, అప్పుడు అర్థమైంది ప్రైవేట్ ల్యాబుల యొక్క పనితీరు ఎలా ఉంటుంది అనేది. జస్ట్ ఈ ఇండస్ట్రీస్ ఏం చేస్తాయంటే వాళ్ళకి ఏం కావాలో అది దాన్ని ఈ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇవ్వడం కోసం చేస్తాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఉండే మీరు చెప్పే ల్యాబ్స్ పేర్లు చెప్తున్నారు కదా, వీళ్ళ పనితీరు కూడా అంతకంటే గొప్పగా ఉంటుందని నేను అనుకోవట్లేదు. అది ఏం కావాలంటే అది వస్తుంది. మీరు మళ్ళీ పార్టీ ఇంకోసారి పిలిచేసి ఇంకోసారి చెక్ చేయండి అని చెప్పంటే ఆ రోజు ఇది ఈ వాల్యూ తక్కువ ఉంది, ఆ వాల్యూ ఎక్కువ ఉంది, అది ఇది అని చెప్పేసి మభ్య పెట్టేసి మతలబు చేసేసి మసిపూసి మారేడిగా చేసి మళ్ళీ ఇంకో రిపోర్ట్ మీద ఇస్తారు. ఓకే. ఇది ల్యాబుల యొక్క పనితీరు. దీని గురించి నేను మరి ఇంకెక్కువ మాట్లాడితే బాగుండదేమో పేర్లు చెప్పడం. ఓకే. సో